మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే ఓటర్ల జాబితా ప్రచురించబడిందో దాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన సందర్భంలో ప్రతి వార్డులో చనిపోయిన 2025లో ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళు ఓట్లు ఇంకా అందులోనే ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ 5 సంవత్సరాలలో వివాహమై వాళ్ళ అత్తగారింటికి పోయిర్రో వాళ్ళ ఓట్లు కూడా ఇప్పటి వరకు కూడా అందులోనే ఆ ఓటర్ లిస్టులోనే ప్రింట్ అయిన పరిస్థితి ఉన్నది. అలాగే ఒకవేళ రాజు అనే పేరు మీద ఒక ఓటు ఉంటే వాళ్ళ నాన్న పేరు మీద ఒక ఓటు వచ్చింది, వాళ్ళ అమ్మ పేరు మీద ఒక ఓటు వచ్చింది. ఒకే వార్డులో 1000 ఓట్లకు పైన ఉన్నాయి, ఒక వార్డులో 800 ఓట్లు, 800 పైన ఓట్లు. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఈ ఓటర్ లిస్టులో చనిపోయిన వారి ఓట్లు, వివాహమైన వారి ఓట్లు, ఒక పేరు మీద 2 ఓట్లు, ఒక వార్డులో పరిమితికి మించిన ఓట్లు, ఈ రకంగా అన్నీ కూడా సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కోరుతూ ఈరోజు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓటర్ లిస్టులో ఎవరైతే చనిపోయిన వ్యక్తులను ఆ ఓటర్ లిస్టు నుంచి తొలగించి కొత్త వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి, ఎవరైతే 2 ఓట్లు ఉన్నాయో ఆ 2 ఓట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.